తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సమాయత్తమవుతుంది. ఆ దశలోనే పార్టీకి సంబంధించిన క్యాడర్స్ ఎక్కడికెక్కడ నియోజకవర్గాల వారీగా నియోజకవర్గాలుగా సమాయత్తమవుతున్నారు. సార్ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏంటి పరిస్థితి? కేసీఆర్ నాని వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసలు ఆ వ్యాఖ్యలు కాదు. ఇవాళ మాది ఒక ప్రతిష్టాత్మక గుడివాడలో రా కథలు అనే కార్యక్రమం జరుగుతోంది. దానిని ఇక్కడ పెనమలూరు నియోజకవర్గాన్ని నన్ను ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. బోడే ప్రసాద్ గారికి సహకారం ఉంటూ ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి, ఎందుకంటే ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు నీరుగారిపోతున్న సందర్భంలో ఇది ఒక యుద్ధ శంకారావంగా భావించి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి చంద్రబాబు గారు చేపడుతున్న ఈ ఉద్యమానికి యుద్ధానికి సైనికుల్లాగా మేమందరం అండగా ఉన్నాం అనే భావన కల్పించి వారిని ముందుకు నడిచే విధంగా ఆత్మస్థైర్యంలో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమంటారా? రాష్ట్రంలో ఎన్ని సీట్లు రావు? తెలుగుదేశం పార్టీ విజయాన్ని, తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి రేపు పోరాడుతున్న విజయాన్ని దేవుడు కూడా ఆపలేరు. అది ఎంతమందికి డిపాజిట్లు కోల్పోతారో అనేది లెక్కలేసుకోవాల్సింది తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలుపు అనేది నాకు 1994లో నందమూరి తారక రామారావు నాయకత్వంలో ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి, రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాని విధంగా ఆ రోజున గెలవడం జరిగింది. అలాంటి గెలుపు మరలా మనం చూడబోతున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విజయం రాష్ట్ర వ్యాప్తంగా ఖాయం అని చెప్పేసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ విజయం చాలా అనూహ్యంగా ఉంటుందని కూడా ఆయన భావిస్తున్నారు. కేసినేని ఏదైతే నాని వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల మీద మాట్లాడేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అయితే పూర్తిగా నిరాకరించారు. అసలు ఆసక్తి అయితే చూపలేదు. కెమెరామెన్ కిరణ్తో పాపులర్ టీవీ, దామోదర్.